హలో అండి, ఇవాళ రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. రాజ్మాలు మొత్తం 8 గంటలు నానాలండి, అప్పుడే బాగా వస్తుంది. ఇంకా నేను ఉదయాన్నే నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడండి, ముందుగా మసాలా వేసేసుకోవాలి. ఫస్ట్లోనే చెక్క ఒక 2-3 ముక్కలు చెక్క వేసుకోండి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఒక 3 ఇలాచి, ఉప్పు తగినంత వేసుకోండి, కారం, అల్లం వెల్లుల్లి, చివరిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 3-4 గ్లాసులు వాటర్ వేసుకొని సిమ్లోనే ఉడకపెట్టుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా ఉడుకుతుంది. ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది రాజ్మా అనేది. చూడండి, నేను ఒక 5 విజిల్లు పెట్టుకున్నాను, సాఫ్ట్గా వచ్చేసింది. చూడండి, కళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఎక్కువ నెయ్యి మోతాదులో వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవి బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేసింది. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. కొంచెం ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. నేనైతే బాగా ఫ్రై చేసుకున్నాను. కారం పొడి, ముందుగా వేసుకున్న మసాలాలు మొత్తం మళ్ళీ వేసుకోవాలి. ఎక్కువ కారం తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా, ఇప్పుడు బాగా కలుపుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతుంది మసాలా మొత్తము. తర్వాత పెద్దవి టొమాటోలు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూడండి, సూప్ లాగా. సూప్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గాలండి. ఆయిల్ మొత్తం పైకి రావాలి. చూడండి, చూడ్డానికి కూడా మంచి కలర్గా ఉంటుంది. ఆయిల్ మొత్తం పైకైతే వచ్చేసింది బాగా. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటున్నాను. టేస్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మా దాంట్లో వేసేస్తున్నాను. ఓకే, చూడండి, మొత్తం వేసేసుకుంటున్నాను. బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎండింగ్లో ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలండి. అప్పుడే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. తరిగి పెట్టుకున్న కొత్తిమీర లాస్ట్లో వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.